వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. వెకేషన్ లో బిజీగా మహేష్, కులు మనాలి నుంచి వచ్చేసిన నాగార్జున, ముంబైకి మకాం మార్చిన అల్లు అర్జున్, మొత్తానికి మొదలెట్టిన బాలయ్య. ఇలా షూటింగ్స్ తో కొంతమంది బ్రేక్ తీసుకుంటూ కొంతమంది ఉన్నారు. మరి ఎవరెవరు ఎక్కడ షూట్ చేస్తున్నారో, ఏ సినిమా ఏ సెట్ మీద ఉందో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రభాస్ ప్రస్తుతానికి కల్కి, స్పిరిట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఓన్లీ ఫౌజీ సినిమాని కంప్లీట్ చేసే పనిలోనే ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దసరా రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్న టీం ఎక్కడా బ్రేకులు లేకుండా సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. దీపికా పదుకోన్ రెండోసారి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయటంతో ఎక్కువగా డిలే చేయకుండా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తోంది రాకా టీం. అల్లు అర్జున్, దీపికా పదుకోన్ జంటగా ఎట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సైంటిఫిక్ మూవీ నెక్స్ట్ సమ్మర్ లోనే రిలీజ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబై షిఫ్ట్ అయ్యారు అల్లు అర్జున్. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. జూన్లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ పెద్దగా రివీల్ చేయటం లేదు టీం. అయితే నెక్స్ట్ మంత్ ఎన్టీఆర్ బర్త్డేకి మాత్రం డబుల్ బొనాన్సా ఉండబోతుందన్న రూమర్ మాత్రం బాగా వినిపిస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమాకి అట్రాక్షన్ కాబోతున్న స్పెషల్ సాంగ్ షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లిలో జరుగుతోంది. స్పెషల్ సాంగ్ కోసం చాలా మంది పేర్లు తెరమీదకొచ్చినా ఫైనల్లీ శృతి హాసన్తో ఈ సాంగ్ జరుగుతోందని తెలుస్తోంది. యంగ్ స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తూ రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వడానికి తెగ కష్టపడుతున్నారు. మరోవైపు సీనియర్ హీరోలు కూడా ఇంకా లేట్ చేస్తే ఇబ్బందని వరుస పెట్టి షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఫైనల్లీ బాలయ్య, గోపీచంద్ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే బాగా లేట్ అయిన ఈ సినిమా షూటింగ్ జన్వాడ, గుంటూరు కారం సెట్లో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. తమిళ్ డైరెక్టర్ కార్తీక్ డైరెక్షన్లో ఇంట్రెస్టింగ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కులు మనాలి నుంచి లొకేషన్ చేంజ్ చేసుకుని ఎల్బీ నగర్లో షిఫ్ట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నాగార్జున ఫ్యాన్స్. చిన్న క్లూ కూడా దొరకకుండా తన 100వ సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తోంది టీం. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. సమ్మర్ నుంచి షిఫ్ట్ అయిన ఈ ఆదర్శ కుటుంబం కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. రిలీజ్ తో పాటు ఇంకెలాంటి అప్డేట్స్ ఇవ్వని త్రివిక్రమ్ ఎప్పుడు టీజర్ రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారంతా. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈసారి మాత్రం హిట్ కొట్టాలనే కనిపిస్తున్నారు. రొటీన్ కంటెంట్ కి బ్రేక్ ఇచ్చి ఈ మధ్య వరుసగా సంథింగ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. రవితేజ, శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కొన్నాళ్ల నుంచి రవితేజ చేస్తున్న రొటీన్ కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇరుముడి సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కుతారని వెయిట్ చేస్తున్నారంతా. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్, కంప్లీట్ మేకోవర్తో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ మాత్రం స్టార్టింగ్ నుంచి మేజర్ సీన్స్ అన్ని ముచ్చింతల్లోనే చేస్తున్నారు. 30 ఎకరాల్లో భారీ సెట్ వేసిన శ్రీకాంత్ ఓదెలా టీం ఇప్పుడు కూడా ముచ్చింతల్లోనే షూటింగ్ చేస్తున్నారు. ఆయా షేర్ అంటూ మాస్ సాంగ్ రిలీజ్ చేసిన టీం నెక్స్ట్ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్ళయ్యాక పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే షూటింగ్స్ స్టార్ట్ చేశారు విజయ్ దేవరకొండ, రష్మిక. హనీమూన్ బ్రేక్ తీసుకోకుండా షూటింగ్స్ కి అటెండ్ అవ్వడం, సమ్మర్ లో కూడా నాన్ స్టాప్ షూటింగ్స్ తో బిజీగా ఉండటంతో వీళ్ళ డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. పెళ్లైంది కదా అని బ్రేక్ తీసుకోలేదు విజయ్ దేవరకొండ. ఉన్న 2 సినిమాల్ని ప్యారలల్ గా షూటింగ్ చేస్తున్న విజయ్ వరుసగా సినిమాల్ని లైనప్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాహుల్ సాంస్కృత్యం దర్శకత్వంలో నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేట సెట్లో కంటిన్యూ చేస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీలో పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు విజయ్. విజయ్తో పాటు రష్మిక కూడా స్పీడ్ పెంచేసింది. రష్మిక ఒకవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు విమెన్ సెంట్రిక్ సినిమాలతో రఫ్ఫాడించేస్తోంది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ చేస్తూ ఆడియన్స్ ని అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తోంది. రష్మిక పవర్ఫుల్ రోల్లో రవీంద్ర పుల్లే డైరెక్షన్లో నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం, మార్షల్ ఆర్ట్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది రష్మిక. ఇప్పటికే ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేసిన శర్వానంద్ 3వ సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్నారు. ఆగస్టులో రిలీజ్ అవ్వబోతున్న భోగి సినిమా షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. మాస్ కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్లో చేస్తున్నారు శర్వా అండ్ టీమ్. శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మినిమం గ్యారంటీ హీరోల లిస్ట్ లో జాయిన్ అయిన శ్రీ విష్ణు తన కెరీర్లో మంచి హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది.
జస్ట్ టీజర్ గ్లిమ్స్ తోనే పవర్ఫుల్ సినిమాగా ఆడియన్స్ కి మంచి హైప్ ఇచ్చిన సినిమా భరతవర్ష. గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భరతవర్ష సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఘాజీ లాంటి ఇంటెన్స్ మూవీస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంకల్ప్ రెడ్డి ఈ సినిమాతో మరోసారి ఫామ్ లోకొస్తారని వెయిట్ చేస్తున్నారు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి అనుకుంటున్నారు నిఖిల్, అఖిల్. ఈ యంగ్ హీరోల సినిమాలకు బజ్ రావడమే కష్టం. అలాంటిది బజ్ వచ్చిన వీళ్ళ సినిమాల్ని రిలీజ్ చేద్దామంటే పాపం పరిస్థితులు కలిసి రావట్లేదు. ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాలు మళ్లీ వాయిదా పడుతున్నాయి. అసలు వీళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేదెప్పుడు? ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ రిలీజ్ల కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటే అఖిల్, నిఖిల్ మాత్రం సినిమాల్ని ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక డైలమాలో ఉన్నారు. అఖిల్ సినిమా పోస్ట్ పోన్ అవుతూ జూన్ 26కి పోస్ట్ పోన్ అయింది. రీషూట్స్ చేసుకుంటున్న లెనిన్ ఇప్పుడు ఆ డేట్కి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఎందుకంటే జూన్ 25న పెద్ద సినిమా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి. మే 1న రిలీజ్ అవ్వాల్సిన అఖిల్ లెనిన్ మూవీ జూన్కి షిఫ్ట్ అయింది. తీరా జూన్కి రిలీజ్ చేద్దామంటే ఆ టైంకి మళ్లీ రామ్ చరణ్ సినిమా రిలీజ్ కాబోతోంది. దాంతో మళ్లీ అఖిల్ సినిమా పోస్ట్ పోన్ అవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. డేట్ మార్చడం ఎందుకని, రిలీజ్ చేస్తే సినిమాకి కలెక్షన్లు రావు. సరే అని పోస్ట్ పోన్ చేస్తే సినిమాకి ఉన్న బజ్ కాస్త పోతుంది. దాంతో మరోసారి అయోమయంలో పడ్డారు లెనిన్ టీం. వరుసగా పోస్ట్ పోన్ అవుతున్న లెనిన్ది ఒక సిచ్యువేషన్ అయితే, ఇంకా కొత్త రిలీజ్ డేట్ వెతుక్కునే పనిలో ఉన్న సిచ్యువేషన్ స్వయంభూది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ స్వయంభూ సినిమా ఎప్పుడో 6 నెలల క్రితం రిలీజ్ అవ్వాల్సి ఉంది. అది కాస్త ఏప్రిల్కి షిఫ్ట్ అయింది. అయితే ఆ డేట్కి కూడా రాలేదు స్వయంభూ. ఏప్రిల్కి రావాల్సిన స్వయంభూ ఇంకా 40 రోజుల పని బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. టీజర్కి ముందు సినిమా మీద మంచి బజ్ ఉన్నా గ్రాఫిక్స్తో కొంత నెగిటివిటీ ఫేస్ చేసింది టీం. దాంతో మళ్లీ కరెక్షన్స్ పనిలో పడ్డారట టీం. దీనికి తోడు కొన్ని రీషూట్స్ చేస్తూ ఉండడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో ఉన్నారు స్వయంభూ టీం. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.